చేసినటువంటి మొట్టమొదటి పార్టీ భారతీయ కాంగ్రెస్ అనేటువంటిది మాత్రం మేము చెప్పక తప్పదు. ఓకే అండి. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. సో వింటున్నారు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, బీజేపీ ఏమనుకుంటుంది అని కూడా మీరు విన్నారు. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్తారని ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపాను. సో ఏంటి మీ జవాబు ఏంటి? ఎందుకు అటు మరోపక్క పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో గడువు అది ముగిసేదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఒక చర్యలు లేవు. ఇప్పుడు వచ్చేసి చెల్లో ఢిల్లీ అంటున్నారంటే ఏమనుకోవచ్చు? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ కు ఒక చిత్తశుద్ధి ఉందండి. చిత్తశుద్ధి, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని పెట్టడం జరిగింది. మేము ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయడానికి 18 నెలల్లో అనేక ప్రక్రియలు చేసినాము. దాంట్లో బీసీ కమిషన్ వేసినాము, అదేవిధంగా డెడికేషన్ కమిషన్ వేసినాము, అదేవిధంగా మన కులగణన జరిపించినాము. కాబట్టి ఇవన్నీ జరుపుతూ మరి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా కేబినెట్ గాని, మా ప్రభుత్వం గాని, మా ఉన్నటువంటి బీసీలకు చిత్తశుద్ధితో పనిచేసి బీసీలకు న్యాయం చేయాలన్నట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ సోదరులు మాట్లాడుతూ చాలా మంది మాట్లాడారు, పెద్దలంతా మాట్లాడారు. కాబట్టి నాడు 34% ఉన్నది 23% కు పడిపోయింది. మరి ఆ రోజు చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు, మరి స్థానిక సంస్థలలో ఆ రోజు రిజర్వేషన్ లేకుండే వాళ్లకు, వారి కోసము నాడు మరి 10 నుంచి మొదలు పెట్టినటువంటి ప్రక్రియ 18 కేసీఆర్ వరకు మొదలైంది. అది కోర్టులు, కచేరీలు ఎన్నో జరిగినాయి. అది చాలా పెద్ద వ్యవహారం. కాబట్టి ఆ రోజు 34% ని, మరి ఆ రోజు చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేకుండే, పార్లమెంట్ లో గాని విధానసభలో గాని ఎస్సీ ఎస్టీలకే ఉండే. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా మరి 10 నుంచి 18లో జరిగినటువంటి ఆ సమస్యని ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతోనే బీసీలకు ఈ రోజు దాదాపుగా ఈ రోజు మరి ఇప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారంగా 42% ఉన్నారు. కిత్నా భాగస్వామ్య ఉత్నా హిస్సాదారి అన్నట్టుగా మా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి ఆ రోజే మరి 2004లో బిల్లు పెడితే బాగుండదు అన్నట్టుగా ఆయన కూడా ఆలోచన చేసి మొన్న చెప్పడం జరిగింది మరి ఢిల్లీలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. మరి గడిచినటువంటి 10-11 సంవత్సరాలలో అటు మరి పరిపాలించి మరి బీజేపీ గాని బీఆర్ఎస్ గాని, నాడు కేసీఆర్ గారు మరి ఎస్సీ ఎస్టీలకు దీంట్లో స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి బీసీలది అనేది దాదాపు 11% తగ్గిపోయింది. ఇది గమనించాలి మనం అంతా. అక్కడ ఆ తగ్గిపోయిన దాని విషయంలో గడిచిన 10 సంవత్సరాలలో పోరాటం ఎవరు చేయలేదు. మరి బీజేపీ అడగలేదు, అదే విధంగా మరి సరే అది మనకు తెలిసిందే జితేందర్ గారు, అది గడిచిన అధ్యాయం. సరే, కానీ మీరు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్నారు. ప్రెసెంట్ అయితే లెక్క ప్రకారం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లే కదా తాత్కాలికంగా. మేము అదే ప్రయత్నం చేస్తున్నామంటే ఇంకా 2 నెలలు ఉంది. దీంట్లో ఏంటంటే అన్ని పార్టీలు కోఆపరేట్ చేయాలి. అంటే 18 నెలల నుంచి కానీ రిజర్వేషన్ ఈ 2 నెలలు ఎట్లా అవుతుందని అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రక్రియ ఉంటది కదండి. ఇదేమి చిన్న వ్యవహారం కాదు కదా. అందుకే సందేహం, చిన్న వ్యవహారం కాదు కాబట్టి 2 నెలలు అవుతుందా అనేది ఒక ప్రశ్న. అదే ఇప్పుడు మనం జరుపుకోవాల్సింది ఏంది? కులగణన. ఇంతకుముందు జనగణన, కులగణన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిండ్రు. చేసి ఆ రోజు మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టినుంటే మేము మళ్ళా చేయాల్సిన అవసరం రాకపోతుండేమో. దానికి అనుగుణంగానే మనం ఈ రోజు మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసినాం కదా. దాంట్లో ఎంతమంది ఎవరున్నారనేది ఇప్పుడు డెడికేషన్ కమిటీ చేసినాం, బీసీ కమిషన్ చేసినాము, బీసీల పట్ల కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈ రోజు 18 నెలలలో అనేక ప్రక్రియలు, ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడం కోసమే ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపాలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అంటే కరెక్ట్ ఉందా మీరు చెప్తున్నట్లు? మీ డెడికేషన్ కమిషన్లు ఇవన్నీ, మీ నివేదికలు, ఈ కులగణనలు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? మీరు ఇచ్చిన రిజల్ట్స్ అన్ని కరెక్టేనా? అదేనండి. ఇప్పుడు ఇంకా దీంట్లో ప్రక్రియ జరుగుతున్నది. దీంట్లో ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో బీసీలది అనేది 42% అనేది తేలింది. దీంట్లో నిరంతరంగా రాబోయే కాలంలో కూడా బీసీలది ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. లోటుపాట్లు ఉంటే తర్వాత కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా మేము ఓపెన్ ఫైల్ లాగానే ఉంది. ఇప్పుడు ముగియలేదండి. ఇంకా ఏమైనా ఉంటే కూడా దాంట్లో చేసుకోవచ్చు. కాబట్టి దాంట్లో ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ 42% దాని విషయంలో గవర్నర్ గారికి బిల్లు పంపడం జరిగింది. తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు 5, 6, 7లో కూడా
మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రయత్నం చేసే దాంట్లల్లా ఇప్పుడు ఇక్కడ జాతీయ పార్టీ కిందికి మరి బీజేపీ వాళ్ళు కూర్చున్నారు, మరి రవికుమార్ గారు కూడా కూర్చున్నారు, ఇక్కడ మరి అనాలిసిస్ ప్రకారంగా విజయ్ గారు కూర్చున్నారు. ప్రయత్నం చేయకూడదా? బీసీలకు జరిగిన అన్యాయాన్ని దాన్ని సరిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. చేయకూడదని వాళ్ళు కూడా అనట్లేదు. ఇందాక రవికుమార్ గారు కూడా అన్నారు, మీరు పిలవండి అఖిల పక్షం అందరం కలిసి వచ్చి ఢిల్లీలో అందరి పైన ప్రెషర్ తీసుకొస్తాం, మేము కూడా వస్తాం, మా మద్దతు కూడా ఉందని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు కదా. కానీ మీరు మీకే ఉంది కదా. అందుకే కదా మా ప్రయత్నం అంతా ఏంది, ఇప్పుడు వాయిదా తీర్మానం కూడా పార్లమెంట్ ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. చట్ట ప్రకారంగా ఏంటంటే గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడం గానీ, కేబినెట్ కి పంపడం గానీ, ఈ ప్రక్రియ అంతా చేయాలి కదండి. ఇప్పుడు ఊరికేనే ఒక ప్రక్రియ అనేది రిజర్వేషన్స్ ఇచ్చేసి చేయడం కాదు కదా. ఏదైనా ఇబ్బందులు ఉంటే మరి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఏంది, ఇప్పుడు ఇంకో వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో చేసినట్టుగా 9th షెడ్యూల్లో చేసి ఇంతకుముందు పెద్దలంతా చెప్పారు 9th షెడ్యూల్ రాజ్యాంగం ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి బీసీలకు ఏకైక స్థానిక సమస్యలో ఉన్నటువంటి రిజర్వేషన్లు 34 నుంచి 23కు దాన్ని తగ్గించినప్పుడు ఎవరు పోరాటం చేయలేదు. కానీ ఈ రోజు ఏంది, ఈ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రయత్నం చేస్తుంటే దానికి సహకరించాలి. దాంట్లో విమర్శలు చేస్తే ఎలా అవుతుందండి? విమర్శలు చేయకూడదు కదా. ప్రయత్నం చేస్తున్నాం మేము. 5-6 అనేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాము. దయచేసి మేము బీజేపీ వారిని కోరుతున్నాము. బీజేపీ వారికి ఇప్పుడు 11 సంవత్సరాలు పరిపాలించింది దేశం అంతా, అనేక రకాల వాగ్దానాలు చేసింది. బీసీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు బీసీలో దేశ జనాభాలో 55% బీసీలు ఉన్నప్పుడు మరి ఎందుకు దాన్ని ఒక అమెండ్మెంట్ రూపకంగా తీసుకురాలేకపోయినారు? మరి బీసీల పట్ల చిత్తశుద్ధి ఎక్కడదండి బీజేపీ వాళ్ళకు? కేసీఆర్ గారేమో 11 సంవత్సరాలు పరిపాలించి ఆ రోజు ఉన్నటువంటి కోట్లను అడ్డం పెట్టుకొని దాన్ని 34 నుంచి 23 స్థాయికి దిగదార్చిండ్రు. దాన్ని మరి ఎందుకు గమనిస్తలేరండి? ఒక్క నిమిషం అండి, వెంకటరెడ్డి గారికి మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు చెప్పండి మీ పాయింట్ ఏంటి? ఒక నిమిషం మళ్ళీ వస్తాను జితేందర్ గారు. 28% 23% ని 34% ని 23 పడిపోతే దాన్ని 42కి ఈ రోజు కులగణన చేసి మేము ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, వెంకటరెడ్డి గారు మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు ఒక్కటి మేడం, కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతున్నటువంటిది 55 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఏ కోశాన కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఇవాళ 3 రాష్ట్రాల్లో ఉన్నారు. కర్ణాటకలో మనకంటే 6 నెలల ముందు ఎన్నికలేని మేడం సునీత గారు, అక్కడ 300 కోట్లు పెట్టి బీసీకి సంబంధించిన డేటా కలెక్ట్ చేసింది. ఏం జరిగిందో చెప్పమనండి. ఇవాళ తెలంగాణ మోడల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ కాదు, చెత్త మోడల్ తెలంగాణ మోడల్. బీసీ కమిషన్ కు కులగణనకి ఏం సంబంధం అండి? మీరు డెడికేటెడ్ కమిషన్ ఎవరితో వేసిందండి? వెంకటేశ్వరరావు కూర్చుండబెట్టిన కుర్చీలో ఆయన ముందు డేటా పెట్టిండ్రు, గవర్నమెంట్ కలెక్ట్ చేసింది. కాదు, అట్లా కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు కావాలన్నారు. అదే అక్కడ ఉన్నటువంటి సమస్య. అది లేకుండా ఊరికే డేటా పంపించి 15 రోజుల లోపల చేయడం లేదు అనేటువంటిది అరిస్తే ఏం లాభం అండి? బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ మోసం చేస్తుంది అనేది. కాబట్టి ఒక నిమిషం అండి, రవికుమార్ గారు మీ సబ్మిషన్ ఏంటి? సునీత గారు, ఇప్పుడు సోదరులు జితేందర్ గారు మేము ఒక్కరికే నిజాయితీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంది, బీసీల కోసం చాలా మేము అద్భుతం చేస్తున్నాం, మిగతా వాళ్ళు సహకరిస్తలేరని చెప్పేటట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ధోరణే తప్పు అని చెప్పినాం ముందు. ఎందుకంటే ఇది అందరికి సంబంధించింది, అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. దాన్ని ఒక క్రమబద్ధంగా అన్ని పక్షాలని విశ్వాసంలోకి తీసుకొని కార్యాచరణ రూపొందించండి అని చెప్పినాం. అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే దానికి ఒక అసెంబ్లీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి ఏం చేద్దాం, ఎట్లా ఇది సమస్య అన్ని పక్షాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అని దాన్ని అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ రూపొందించాం. ఆ పని చేయలే. నిన్న చేస్తున్న పని ఏంది? వీళ్ళు కేవలం ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించి ఆ ప్రభుత్వం పేరు మీద మిగతా వాళ్ళందరూ వాళ్ళ వెనుక బయట రమ్మని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు మిగతా కాంగ్రెస్ పార్టీ బిల్లుకు సహకరించినటువంటి బీజేపీని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు, బీఆర్ఎస్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు, కమ్యూనిస్ట్ పార్టీలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు, ఏ పార్టీని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోరు. కానీ మీరు డిసైడ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ రావాలా, మేము ఒక్క నిజాయితీగా ఉన్నాం, కొట్లాడతామని చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నా మిత్రుడు, ఇప్పుడు జితేందర్ గారిని ఒకటే అడుగుతున్నా, అసలు స్థానిక సంస్థలకు ఈ పరిమితి సమస్య ఎప్పుడు వచ్చిందో తెలుసా మిత్రుడికి? మన జితేందర్ గారికి 2010లో అంతకుముందు ఓన్లీ ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి 1993లో ఇందిరా సహాని కేసులో వచ్చినటువంటి కేసు తీర్పు 50%. ఎప్పుడైతే మనం కూడా చేసుకున్నాం 2010లో దాన్ని అదే 1993లో వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి రంగాల్లో వచ్చినటువంటి సీలింగ్ నే 2010లో సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇది స్థానిక సంస్థలకు కూడా
వర్తిస్తుంది, అన్నిటికీ ఇది ఈ 50% గరిష్ట పరిమితి వర్తిస్తుంది అని చెప్పేసి 2010లో ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు అప్పుడు దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరండి, రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరండి, ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. జితేందర్ గారు ఒక నిమిషం అండి, రవికుమార్ గారు మళ్ళీ వస్తారు. సుప్రీంకోర్టు తీర్పు మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, ఎందుకు ఇది పోయి ఆ రోజు ఇవాళ చేస్తున్న రాజకీయ డ్రామాని, పొలిటికల్ డ్రామాని ఆ రోజు ఎందుకు చేయలే? జితేందర్ గారు ఒక నిమిషం అండి, రవికుమార్ గారు మీరు అడిగిన దానికి జవాబు తీసుకుందాం. ఒక నిమిషం ఆగండి, మీరు అడిగిన దానికి క్లారిటీ తీసుకొని తర్వాత మళ్ళీ తీసుకుందాం. ఒక నిమిషం, మీరు అడిగిన దానికి జవాబు తీసుకుందాం, మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దాని గురించి అడుగుదామండి, అది అందరికీ తెలిసిందే, మీరు మళ్ళీ చెప్తున్నారు. ఒక నిమిషం ఆగండి. 34% రిజర్వేషన్లకు ఎన్నికలు జరుపుకుంటాము, తర్వాత ఎప్పుడైనా కూడా కోర్టు తీర్పులకు లోబడి జరుపుకుంటాం, అవకాశం ఇవ్వండి అని అభ్యర్థి ఇచ్చింది. జితేందర్ గారు ఏం చెప్తారు? ఇవాళ జితేందర్ గారు 34% మీరు ఏం చెప్తారు? 2010లో మరి రవికుమార్ గారు చెప్పినట్టుగా ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. అబద్ధాలు మాట్లాడితే ఎట్లా అండి? ఒక నిమిషం రవికుమార్ గారు, ఒక నిమిషం ఆయన మాట్లాడనివ్వండి. మీరు అడుగుతారు, ఆయన మాట్లాడనివ్వరు. ఏందండి ఇది, నాకు అర్థం కాదు. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి, మీరు అడిగిన దానికి జవాబు తీసుకుందాం. జితేందర్ గారు ఏం చెప్తారు? మరి ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒక పాయింట్ చెప్పారు కీలకంగా, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ పెట్టిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి. ఇవన్నీ అసలు తెలిసి వెళ్తుందా, తెలియక వెళ్తుందా? మీకు 15 రోజుల్లో డేటా ఇచ్చేసి చేసేయండి అంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ఒకటండి సునీత గారు, ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీకు. ఇప్పుడు మీరు ఆగమన్నప్పుడు కొంత ఆగమండి. రవణ కొద్దిగా ఆగవన్నా, నువ్వు మాట్లాడితే మొత్తం అందరి వినాలన్నా. ఇప్పుడు మేము ఇప్పుడు అదే మళ్ళీ అదే చేస్తున్నాను. ఇప్పుడు మనము ప్యానెల్ లో కూర్చున్నాం, మీరు లాగ్ ఎక్కువ అవుతుంది. మీరు చెప్పిందే మళ్ళీ దాన్ని ఇంకా అందరు తెలిసిందే కానీ డిస్క్రైబ్ చేస్తున్నారు. పర్లేదు జితేందర్ గారు మీరు చెప్పండి, ఆయన ఆగారు కదా, మీరు చెప్పండి పాయింట్. ఏమంటుండంటే ఇప్పుడు కొంత చర్చ చెప్పినప్పుడు అందరిది మనం వినాలండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్పిండ్రు. ఇప్పుడు మాకేందంటే సరే, మా రాహుల్ గాంధీ గారు ఈ వ్యవహారాన్ని ఒప్పుకున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఒప్పుకున్నారు. అప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమెండ్మెంట్ దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరిగింది, దాన్ని ఆ రోజే నేను తీసుకొస్తే బాగుంటుండే, నా వల్లనే పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారండి. అంత పెద్ద నాయకుడు. ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు? కేసీఆర్ గారు ఎందుకు సహకరించట్లేదు? మేము చేసే ప్రయత్నాన్ని మా నాయకుడు ఆ రోజు చేసిన పొరపాటుని మొన్న ఒప్పుకోవడం జరిగింది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే మనకు బాధ్యత లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ విధానసభలో మెజార్టీలు ఉన్నాయి, అందరికి సంబంధించినటువంటివి. అందరు కలిసి ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ జరుగుతున్నది. మేము ఈ 18 నెలల్లో అనేక ప్రక్రియలు చేసినాము. దాంట్లో జరిగిన దాన్ని 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని దాన్ని ఈ రోజు మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ లేవనెత్తారు కదా, దానికి ఏం చెప్తారు మరి? అదేనండి, ఇప్పుడు వాయిదా తీర్మానాన్ని పార్లమెంట్ లో ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాం. మా ఎంపీల ద్వారా అందరు ఎంపీలు కూడా సహకరించమంటున్నాము. మా ఎంపీ మాకున్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మిగతా పార్టీలతోని మాట్లాడుతున్నారు. అందరు కలిస్తేనే ఈ బీసీ రిజర్వేషన్ అనేది బీసీలకు అన్యాయం